సో రైట్, తర్వాత చూసుకున్నట్టయితే ఇంచుమించు అలాంటి క్వశ్చన్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ సో ఆన్ టు n స్క్వేర్ గ్రేటర్ దాన్ n క్యూబ్ బై 3 అని ప్రూవ్ చేయాలి. చాలా సింపుల్. సేమ్ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ లెట్ s ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ సో ఆన్ టు n స్క్వేర్. తర్వాత ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 LHSలో n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఒక టర్మ్ ఏముంది మనకి ఫస్ట్ టర్మ్ 1 స్క్వేర్ 1 RHS. ఓకే, సో 1 క్యూబ్ బై 3 అంటే 1/3. క్లియర్గా 1 అనేది గ్రేటర్ దెన్ 1/3 కదా. 1/3 అంటే వాల్యూ ఎంత? 0.33. ఓకే, సో 1 ఈజ్ గ్రేటర్ దెన్ 1/3 కదా. సో దేర్ ఫోర్ S of n ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. Now we have to assume for n is equal to k. For n is equal to k, we have to assume. So ఏమవుతుంది, అదే ఈక్వేషన్ n బదులు k తో రీప్లేస్ చేసుకుంటాం. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ సో ఆన్ టు k స్క్వేర్ గ్రేటర్ దెన్ k క్యూబ్ బై 3. k క్యూబ్ బై 3, యా. సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ సో ఆన్ టు k స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ k క్యూబ్ బై 3. Let it be equation 1. Okay. So for n is equal to k, we'll assume that let S of n is true for n is equal to k. అంటే n k తో రీప్లేస్ చేసుకున్నాము. నా ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? we have to prove for n is equal to k plus 1. For n is equal to k plus 1, we have to prove. సో ఏమవుద్ది, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ సో ఆన్ టు k స్క్వేర్ బదులు మనం ఏం పెట్టుకోవాలి? k ప్లస్ 1 టర్మ్స్ తీసుకోవాలి. సో k ప్లస్ 1 టర్మ్ ఏమవుతుంది నాకు? జస్ట్ kని k ప్లస్ 1తో రీప్లేస్ చేసుకుంటే k ప్లస్ 1 హోల్ స్క్వేర్. దాని ముందు టర్మ్ ఏమవుతుంది నాకు? k స్క్వేర్. బట్ వీ నో దట్ అప్ టు 1 స్క్వేర్ టు k స్క్వేర్ ద వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ k క్యూబ్ బై 3. సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ గ్రేటర్ దెన్ k క్యూబ్ బై 3 ప్లస్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు నేనేం ప్రూవ్ చేయాలి ఇక్కడ? ఈ ఓవరాల్ వాల్యూ అనేది దేనికంటే ఎక్కువ రావాలని ప్రూవ్ చేయాలి? ఈ n బదులు k ప్లస్ 1 పెడితే ఎంత వస్తుందో, రైట్ హ్యాండ్ సైడ్ k ప్లస్ 1 పెడితే ఎంత వస్తుందో దానికంటే ఎక్కువ అని ప్రూవ్ చేయాలి. అంతే కదా, ఇక్కడ kని k ప్లస్ 1తో పెడితే ఏమొస్తుందో అది ప్రూవ్ చేయాలి నేను. ఓకే, చూడండి, సాల్వ్ చేద్దాం. సో గ్రేటర్ దాన్ k క్యూబ్ బై 3 ప్లస్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 1. సో క్రాస్ మల్టిప్లై చేస్తే k క్యూబ్ ప్లస్ 3k స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 3/3. దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే చూడడానికి ఎలా ఉందంటే ఇది k క్యూబ్ ప్లస్ 3k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 1. 6kలో 3k రాశాను, ఇంకొక 3k అట్లే ఉంటుంది కదా, ప్లస్ 3k, 3లో 1 రాశాను, ఇంకో 2 అలానే ఉంటుంది కదా, 2 హోల్ బై 3. ఎందుకు ఇలా రాస్తున్నా అంటే ఇదేముంది నాకు చూడండి, a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab ప్లస్ b స్క్వేర్ a ప్లస్ b హోల్ క్యూబ్ బై 3 ప్లస్ 3k ప్లస్ 2/3. ఇప్పుడు ఈ ఒక్క వాల్యూయే k ప్లస్ 1 హోల్ క్యూబ్ బై 3. దీనికంటే ఎక్స్ట్రా మనం వాల్యూ యాడ్ చేస్తున్నామంటే డెఫినెట్గా ఈ హోల్ వాల్యూ అనేది ఏమవుతుంది మనకి? k ప్లస్ 1 హోల్ క్యూబ్ బై 3 డెఫినెట్గా అవుతుంది కదా, k ప్లస్ 1 హోల్ క్యూబ్ బై 3. సో దేర్ ఫోర్ దట్స్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్. S of n ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1. చూడండి, అదే కదా లాస్ట్ మన ఆన్సర్ ఏం రావాలి? n ప్లేస్లో k ప్లస్ 1 పెడితే ఇక్కడ చూడండి, RHSలో n ప్లేస్లో k ప్లస్ 1 పెడితే k ప్లస్ 1 హోల్ క్యూబ్ బై 3 దీనికంటే పెద్దది అని మనం ప్రూవ్ చేయాలి. అదే కదా వచ్చింది మనకి, k ప్లస్ 1 హోల్ క్యూబ్ బై 3 ప్లస్ సంథింగ్ అంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి గ్రేటర్ దెన్ k ప్లస్ 1 హోల్ క్యూబ్ బై 3. ఓకే, రైట్.